హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంత తిన్నా వేడి చేయని పెసర ఆవకాయ పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ పెసర ఆవకాయ పెట్టుకోవడం కోసం నేను 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. దీంతో ఈ పచ్చడి పెడుతున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో మామిడికాయలు తీసుకుంటే దానికి తగ్గట్టు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. మామిడికాయలను శుభ్రంగా కడిగి ఇలా తడి లేకుండా తుడిచి తీసుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. మామిడికాయ కట్ చేసిన తర్వాత లోపల ఉండే జిగిడి తీసుకోవాలి. అలాగే మొక్క పైనుండే వైట్ కలర్ లేయర్ని కూడా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఆవకాయ పెట్టిన తర్వాత మొక్క తొందరగా మెత్తబడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఏదైనా ఒక మెజరింగ్ కప్తో కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న 2 మామిడికాయలకి ఈ కప్తో 4 కప్పుల వరకు ముక్కలు అయ్యాయి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి అన్నీ కలిపినవి 2.5 కప్పుల వరకు వేసుకోవాలి. అంటే కారం, పెసరపిండి, సాల్ట్ కలిపి 2.5 కప్పులు వేసుకుంటే పచ్చడి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా కొలుచుకున్న మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకుని మిగిలిన ప్రాసెస్ చూద్దాం. మనం ఆవపిండి బదులు పెసరపిండి వాడుతున్నాం కనుక పెసరపప్పుని వేయించుకొని వేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం ఏ కప్తో మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్తో 1.25 వరకు చాయ్ పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించండి. పెసరపప్పు మాడకూడదు, అలాని వేగకుండా ఉండకూడదు. ఇలా గరిటతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇది కాస్త కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పెసరపప్పుని బాగా చల్లారనివ్వాలి. చూసారు కదా, పెసరపప్పుని ఈ విధంగా వేయిస్తేనే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే బాగా చల్లారిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడం కోసం ఈ పెసరపప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఆవకాయ తినేటప్పుడు నోటికి అంటుకుపోతుంది. పెసరపప్పు కాస్త బరకగా ఉంటేనే పచ్చడి రుచి బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, గ్రైండ్ చేసిన పెసరపిండిని చేత్తో చూసినప్పుడు ఇలా కాస్త బరకగా బియ్యం రవ్వ ఎలా తగులుతుందో ఆ విధంగా ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు పెసరపిండి కూడా రెడీ అయిపోయింది. పచ్చడి కలుపుకోవడానికి ఏదైనా ఒక పెద్ద సైజు గిన్నె కానీ లేదా బౌల్ కానీ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని ఆవకాయ ముక్కలు కొలుచుకున్న కప్తో కొలుచుకోవాలి. ఆవపిండితో ఆవకాయ పెట్టేటప్పుడు ఆవపిండి తక్కువగా వేసుకుంటాము. ఈ పెసరపిండి ఆవకాయలో పెసరపిండి ఎక్కువ వేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, 1.5 కప్పు పెసరపిండి వేసుకుంటే 3/4 కప్పు ఆవకాయ కారం వేసుకోవాలి. పచ్చళ్ళకి వాడే కారం వేసుకోండి, కూర కారం వేసుకోవద్దు. కారం ఎక్కువగా తినేవాళ్ళైతే 1 కప్ వరకు వేసుకోవచ్చు. నేనైతే 3/4 కప్పే వేసాను. ఇప్పుడు 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ మాత్రం వేయకూడదండి, 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. తక్కువైతే మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే పచ్చడి పాడైపోతుంది. అందుకోసం నేను 1/2 కప్పే సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇందులో మెంతులు వేయవలసిన పని లేదండి, ఈ పచ్చడికి మెంతులు అంత బాగుండవు. ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె కానీ లేదా పల్లీల నూనె కానీ 1/2 కిలో ఉండేంత వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది. సరిపోకపోతే మళ్ళీ మనం వేసి కలుపుకోవచ్చు. చూసారు కదా, మ్యాక్సిమం నాకు ఆయిల్ అయితే సరిపోయింది. ఇలా ముందు కొంచెం వేసుకోండి, పచ్చడి కలిపిన తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నింటినీ వేసి బాగా కలిపి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైంది అనిపిస్తే వేసి కలుపుకోండి. నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది, నేను మళ్ళీ వేయలేదు. మనం రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయలా కలిపిన వెంటనే తినడానికి ఇది అంత రుచిగా ఉండదు. పెసరపప్పు కాస్త బరకగా గ్రైండ్ చేసాం కనుక
ఒక 4 రోజుల పాటు ఊరిన తర్వాత తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పెసరపిండి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని తడి లేకుండా పొడిగా ఉండే జాడీలోకి కానీ లేదా గాజు సీసాలోకి కానీ తీసుకుని 3-4 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిరగ కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఆయిల్ తక్కువైనా లేదా కారం సాల్ట్ లాంటివి ఏమైనా తక్కువైనా అప్పుడే కొంచెం వేసి కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, పిల్లల నుంచి పెద్దల వరకు ఎంత తిన్నా వేడి చేయని పెసర ఆవకాయ పచ్చడి ఎలా కలుపుకోవాలో ఇలా మీరు తప్పకుండా ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.